వెల్కమ్ బ్యాక్ టు రా రివ్యూస్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ 'వీర ధీర సూర పార్ట్ 2'. చాలా షార్ట్ అండ్ సింపుల్‌గా అయితే కంప్లీట్ చేస్తా. మూవీ ప్లాట్ విషయానికొస్తే ఒక వైలెంట్ పాస్ట్ ఉన్న హీరో ఒక ప్రెజెంట్ పీస్‌ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. బట్ ఆయన పాస్ట్ ఆయనని హాంట్ చేస్తూనే ఉంటుంది. సమ్ రాండమ్ డే కొంతమంది విలన్స్ అయితే హీరో వాళ్ళ ఫ్యామిలీ మీద అయితే అటాక్ చేస్తారు. ద నెక్స్ట్ ఏమైంది? హీరో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసాడు? ఇంకా లాస్ట్‌కి ఏమైందనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఛానెల్‌కి గనుక కొత్తగా వచ్చుంటే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానెల్. నోటిఫికేషన్ బెల్‌ని కంపల్సరీగా ఆన్‌లో పెట్టుకోండి. And give a big thumbs up to this video and share this video as much as you can. మూవీ రివ్యూ విషయానికొస్తే సెకండ్ హాఫ్‌లో ఒక 2, 3 సీన్స్ తప్ప మూవీలో అయితే ఏం లేదు. ఇట్స్ ఎన్ కంప్లీట్‌లీ డిసప్పాయింటింగ్ మూవీ. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి సెటప్ చేసుకోనికే పెట్టుకున్నారు. చాలా లెంగ్తీ అండ్ చాలా బోర్ అయితే అనిపిస్తుంది సెటప్ మొత్తం. అంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అనుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సెటప్‌కి ఉంచేసారు. ఇది మొత్తం వన్ నైట్‌లో జరిగిపోయే మూవీ. సో మనకి ఎలాంటి డీవియేషన్స్ గాని ఏం లేకుండా ఉండేలాగా స్టిక్ టు ది పాయింట్ లాగా వెళ్ళిపోతుండాలి మూవీ. అండ్ సెకండ్ హాఫ్‌లో మనకి రాండమ్‌గా ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఓపెన్ చేస్తారు. ఇట్స్ ఎన్ కంప్లీట్‌లీ మెస్. అంటే మెస్ అయిపోయి మొత్తం మూవీ అక్కడికే. సెకండ్ హాఫ్‌లో ఎలివేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక పీక్ హై మూవ్‌మెంట్ ఎలివేషన్స్ అవైతే. అండ్ మనకి సింగిల్ టేక్‌లో తీసుకున్న 18 మినిట్స్ సీన్ అయితే ఉంటుంది. దాని కెమెరా యాంగిల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాస్ గుడ్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ సూపర్బ్. ఆ సింగిల్ టేక్ 18 మినిట్స్‌కే యువర్ టైమ్ విల్ బి అండ్ యువర్ టికెట్ విల్ బి వర్తీ. బట్ మీరు అక్కడి దాకా రావాలంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్‌లో జరిగే ఈ సోది మొత్తం చూడాల్సిందే మీరు. అంటే చాలా పేషెన్స్ అయితే కావాలి మీకు. సో ఇది వన్ నైట్‌లో జరిగే స్టోరీ కాబట్టి మీరు స్ట్రెయిట్ టు ది పాయింట్ స్టిక్ అయ్యండి వెళ్ళిపోతుండాలి. ఎలాంటి డీవియేషన్స్ గాని ఏమి లేకుండా ఉండేలాగా వెళ్ళిపోతూ ఉండాలి. బట్ మీరు రాండమ్‌గా ఫ్లాష్ బ్యాక్స్ ఓపెన్ చేయడం, ఆ ఎలివేషన్ సీన్స్ ఎవ్రీథింగ్ వాస్ ఫెడ్ అప్ అంతే. అంటే ఎవ్రీథింగ్ వాస్ మెస్డ్ అప్ అంతా అక్కడికి. రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే 'ఖైదీ' హీరోనే ఆయనకాయనే ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటాడు. అంటే మూవీలోనే 3 మేజర్ ఫైట్ సీక్వెన్సెస్ మొత్తం ఓవర్ నైట్‌లో జరుగుతూనే ఉంటుంది. అంటే ఆయన ఫ్లాష్ బ్యాక్ కానివ్వండి, ఏం రివీల్ చేయకుండా ఎలాంటి డీవియేషన్ లేకుండా ఆ కోర్ ఎమోషన్ అట్లనే ఉంచారు 'ఖైదీ' మూవీలో. అందుకే ఆ మూవీ అంతగానం హిట్ అయింది. ఇప్పుడు దాన్ని ప్రీక్వెల్ తీసినా, సీక్వెల్ తీసినా అందరూ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అసలు ఆయన క్యారెక్టర్ గురించి మనకేం తెలియదు కాబట్టి. బట్ ఈ 'వీర ధీర సూర' పార్ట్ 2లో అలా కాదు బ్రో. విలన్సే మనకి హీరోకి ఎలివేషన్ ఇస్తూ ఉంటారు. అంటే విలన్స్‌కి తెలుసు. హీరో చితకబాదుతాడు మమ్మల్ని అని చెప్పి. బట్ అయినా గాని హీరోకి ఎలివేషన్ ఇచ్చి మళ్ళీ విలన్స్ ఆయన చేతుల్లోనే పోయి చస్తూ ఉంటారు. అంటే అదేం యాక్షన్ బాక్సో నాకు ఇప్పటికి అర్థం కాలే. కానీ అదేం లాజికో కూడా నాకు అర్థం కాలే ఇప్పటికి. అండ్ యాక్షన్ బాక్స్ కూడా ఏ ఒక్క యాక్షన్ బాక్స్ అయితే అస్సలు బాగుండదు. ఎందుకంటే విలన్సే మనకి ఎలివేషన్ ఇస్తుంటారు హీరోకి. అట్లా చేస్తాడు, ఇలా చేస్తాడని చెప్పి. మరి అంత తెలిసిన వాళ్ళు ఎందుకు హీరో చేతుల్లో చస్తారో అర్థం కాదు. దానివల్ల యాక్షన్ బ్లాక్ సీన్స్ అయితే ఎఫెక్ట్ అయినాయి. అంటే సెకండ్ హాఫ్‌లో మనకి పోలీస్ స్టేషన్‌లో ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్‌లో గట్టిగా తీసుకుంటే ఒక 4 సీన్స్ తప్ప మీకు మూవీలో అయితే ఏది నచ్చదు. మీరు ఆ 4 సీన్స్ చూడాలని చెప్తే ఈ సెకండ్ హాఫ్ దాకా ప్రతి ఒక్కటి మీరు పేషెన్స్‌గా చూసుకుంటూ రావాలి. ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ జస్ట్ నార్మల్‌గా అయితే ఎండ్ చేసేస్తారు. సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తెలుగులో అయితే ఒక సాంగ్ ఉంది 'కలర్‌లో' సాంగ్. ఆ సాంగ్ చాలా బాగుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వాస్ ఓకే. ఓకే. యాక్షన్ సీక్వెన్సెస్ గురించి అయితే మనం ముందే డిస్కస్ చేసేసుకున్నాం. అండ్ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే 'చియాన్ విక్రమ్' గారు తన ఫుల్ పొటెన్షియల్ అయితే పెట్టి చాలా బాగా యాక్ట్ చేశారు. బట్ ఆయనకి పర్ఫెక్ట్ హిట్ అయితే పడట్లేదు. అండ్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అయితే రావట్లేదు ఇప్పటికి. రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే ఆయన మూవీస్ రావడమే చాలా కష్టం. 12 ఇయర్స్ నుంచి పోస్ట్‌పోన్ అయితున్న 'ధ్రువ నక్షత్రం' ఇప్పటికైతే ఒక రిలీజ్ డేట్ అయితే అందుకోలేదు. మే 1కి అయితే అంటుర్రు. బై గాడ్స్ గ్రేస్ రిలీజ్ అయితే బాగుంటుంది. అండ్ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'తంగలన్' మూవీ. స్టోరీ అనేది చాలా బాగుంది. అండ్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ టాక్ కూడా మంచిగానే వచ్చింది. బట్ కలెక్షన్ వైస్‌గా మూవీ అయితే ఫ్లాప్ అయింది. అండ్ ఇప్పుడు 'వీర ధీర సూర పార్ట్ 2' మేబీ పార్ట్ 1 బాగుండొచ్చేమో గానీ, ఈ పార్ట్ 2 అయితే నాట్ వర్తీ. ఆయన పొటెన్షియల్‌ని, ఆయన యాక్టింగ్ స్కిల్స్‌ని కంప్లీట్‌గా బేస్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క డైరెక్టర్. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ చాలా మందికి ఎక్కువ స్కోప్ అయితే లేదు గానీ, దే ఆర్ డీసెంట్ ఇన్ దేర్ రోల్స్. ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ సినిమాటోగ్రఫీ బాగా అంటే చాలా బాగా మెయింటైన్ చేశారు. రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రైటింగ్ అనేది అంత బాలేదు. అండ్ స్క్రీన్ ప్లేలో చాలా అంటే చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగుంది. కానీ దాన్ని మంచి ప్రాపర్ వేలో సెటప్ చేసుకొని వన్ నైట్‌లో కంప్లీట్ చేస్తుంటే చాలా బాగుండేది. బట్ బికాస్ ఆఫ్ సమ్ డీవియేషన్స్ వల్ల స్టోరీ అయితే కంప్లీట్‌గా వేస్ట్ అయిపోయింది. ఓవరాల్‌గా మూవీ రివ్యూ విషయానికొస్తే నేనైతే ఈ మూవీని అస్సలు రికమెండ్ చెయ్య. యువర్ టికెట్ విల్ బి డామ్ షూర్ నాట్ ఎట్ ఆల్ వర్తీ. ఇన్ ఓటీటీ యూ కెన్ గివ్ ఎ ట్రై. అండ్ రా రివ్యూస్ రేటింగ్ వచ్చేసి 1.5 ఔట్ ఆఫ్ 5. రివ్యూస్ చూసాక కూడా మీరు థియేటర్‌కి వెళ్లి మూవీ చూడాలనుకుంటే యూ కెన్ హ్యాపీలీ ఎంజాయ్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. అండ్ దట్స్ ఇట్ మ్యాన్. ఐ విల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.